బోనాలు అంటే ఒక్కరోజు జరిగే ఉత్సవం కాదు. హైదరాబాద్ నగరం మొత్తం నెల రోజుల పాటు అమ్మవారి భక్తి తరంగాల్లో తేలిపోతుంది. ఆషాఢ మాసం తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ కోట పరిసరాలు భక్తజన సంద్రంగా మారిపోతాయి. వేలాది మంది మహిళలు బోనాలు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుతారు. రెండో ఆదివారం వచ్చేసరికి బోనాల సందడి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుతుంది. ఇదే బోనాల ప్రధాన ఘట్టంగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మూడో ఆదివారం పాత బస్తీ లాల్ దర్వాజా మహంకాళి ఆలయం, చిలకలగూడ పోచమ్మ కట్టమైసమ్మ ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతాయి. నాలుగో వారానికి చేరుకునేసరికి నగరంలోని అనేక శక్తి ఆలయాలు బోనాల కళతో మెరిసిపోతాయి. ఎక్కడ చూసినా డప్పుల మోతలు, శివసత్తుల నృత్యాలు, అమ్మవారి ఘటాల ఊరేగింపులు, భక్తుల జై జై ధ్వానాలు. హైదరాబాద్ నగరం మొత్తం ఒక మహా జాతరగా మారిపోతుంది. నగరం ఆధునికతతో ఎంత ముందుకెళ్లినా బోనాల సమయంలో మాత్రం తెలంగాణ మూలాలను గుర్తుకు చేసుకుంటూ సాంప్రదాయాల వైపు అడుగులు వేస్తుంది. అందుకే బోనాలు హైదరాబాద్ సాంస్కృతిక గుర్తింపుగా నిలిచాయి. బోనాలంటే తెలంగాణ అంతా గుర్తుకొస్తే, తెలంగాణ బోనాలంటే ముందుగా గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. ఆషాఢ మాసం రెండో ఆదివారం జరిగే ఈ జాతర బోనాల పర్వానికి శిఖరాగ్రంగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉంటారు. ఇక్కడ సమర్పించే ప్రతి బోనం వెనుక ఒక మొక్కు ఉంటుంది. కుటుంబ క్షేమం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, సంతాన సౌభాగ్యం కోసం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఉజ్జయిని మహంకాళి జాతరలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ. డప్పుల శబ్దానికి తాళం వేసుకుంటూ పోతరాజులు చేసే నృత్యాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. రంగం కార్యక్రమం కోసం వేలాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక ఘటం ఊరేగింపు మరో విశేషం. పసుపుతో అలంకరించిన ఘటాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నగర వీధుల గుండా ఊరేగిస్తారు. ఆ దృశ్యాన్ని చూడ్డానికి ప్రజలు ఇళ్ల పైకప్పులపై, రోడ్ల పక్కన బారులు తీరుతారు. ఉజ్జయిని మహంకాళి జాతర కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా నిలిచిన మహోత్సవం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్రను పరిశీలిస్తే భక్తి, విశ్వాసం, ప్రజల నమ్మకం కలిసిన ఒక అద్భుతమైన గాథ కనిపిస్తుంది. 1813 ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించిందని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో హైదరాబాద్ సైన్యంలో పనిచేసిన కొందరు సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించారు. తమ స్వస్థలంలో వ్యాధి నివారణ జరిగితే అమ్మవారి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఆ తర్వాత వ్యాధి తగ్గుముఖం పట్టడంతో వారు సికింద్రాబాద్కు వచ్చి ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించారని విశ్వాసం. అప్పటి నుంచి ప్రతి ఏడాది బోనాలు నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతోంది. కాలక్రమేణా చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ దేవస్థానం నేడు లక్షలాది మంది భక్తుల ఆరాధ్య క్షేత్రంగా మారింది. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటీవలి పరిశోధనల్లో బోనాల సాంప్రదాయం మరింత పురాతనమని, విజయనగరం కాలం నాటి శాసనాల్లో కూడా బోనాల ప్రస్తావన ఉందని పురావస్తు ఆధారాలు వెల్లడించాయి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నా మనం చూస్తున్నాం. అది ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా అలంకరించారో. అమ్మవారి ఎంట్రన్స్ లో బంతి పూలతో ఎంతో చక్కగా అలంకరించారు. మొత్తం లోపల అంతా కూడా అమ్మవారు పండ్లు పూలతో కూడా ఎంతో చక్కగా అలంకరించారు. చాలా మంది భక్తులు అయితే అమ్మవారిని ఎప్పుడు దర్శనం చేసుకుందామని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 2500 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఇటు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మనం లోపల చూడొచ్చు దృశ్యాలు ఎంత చక్కగా అలంకరించారో. మొత్తం పండ్లు పూలతో అమ్మవారి ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అనుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతుందనే చెప్పాలి. సో దాదాపు ఆలయానికి 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎంతో చక్కగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో చాలా మంది కూడా మనం చూడొచ్చు, బోనాలు పట్టుకొని లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. చాలామంది కూడా అమ్మవారి దర్శనం కోసం ఎప్పుడు అమ్మవారికి బోనం సమర్పిస్తా అని చూస్తూ ఉండొచ్చు. సో ప్రత్యేకంగా 6 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
నమస్తే అమ్మా, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాం. 6 ఇయర్స్. మీకు ఆనవాయితీగా వచ్చిందా బోనం సమర్పించడం? అత్తమ్మ వాళ్ళ నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఫ్యామిలీతో కలిసి వచ్చారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి. కొంచెం లైన్ కొంచెం లేట్ అవుతుంది. తొందరగా బోనాలు నెలను పంపిస్తే జర బాగుంటుంది. అంటే ఎవ్రీ ఇయర్కి కొంతమందికి అట్లా ఎవ్రీ ఇయర్కు ఈ ఇయర్కి ఎలాంటి డిఫరెన్స్ చూస్తారు మీరు ఈ ఆలయంలో? పబ్లిక్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు, ఎక్కువ పెరుగుతూనే ఉంటారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అమ్మవారి దగ్గర వస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రాజేశ్వర థియేటర్ నుంచి, సికింద్రాబాద్. సో చూసారు కదండి, అంటే అమ్మవారి దర్శనానికి టైం చాలా పడుతుంది అని చెప్పారు, బట్ ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా ఉన్నాయన్నారు. మనం ఇక్కడ ఇంకో బోనం చూడొచ్చు. సో ఎంతో చక్కగా అలంకరించబడింది అమ్మవారిని. అలాగే తను కూడా అమ్మవారిలో ఎంతో బాగా రెడీ అయింది. నమస్తే అమ్మ. నమస్తే అక్క. ఎలా ఉంది బోనం పట్టుకొని అమ్మవారికి సమర్పించడం? ఫస్ట్ టైం కానీ బాగుంది. ఫస్ట్ టైమా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఎంత టైం పట్టింది బోనం సమర్పించడం? ఇంకా 2 hours నుండి లైన్లోనే ఉన్నాం. అంటే మీ దాంట్లో ఎంత ప్రత్యేకత అంటే ఇక్కడ అమ్మవారి కింద పుస్తల తాడు, నిజంగా అమ్మవారు ఎలా ఉంటారో ఈ బోనంలో మనం చూడొచ్చు. ఎంతో చక్కగా ఎంత టైం పట్టిందమ్మా? 2 hours పట్టింది. నువ్వే తయారు చేసావా? ఓకే ఓకే. సో ఎంతో చాలా బాగా తయారు చేశారు బోనం. సో ఈ లైన్ అంతా చూడొచ్చు మనం. బోనం సమర్పించే భక్తులకు ఈ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. సో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించే వాళ్ళు కొందరు, మరికొందరేమో సాధారణ భక్తులకు. మనం ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ మట్టి కుండలో బోనం తయారు చేస్తారు, లేకపోతే ఇత్తడి దాంట్లో, ఎవరిష్టం వాళ్ళది. బట్ బోనం అయితే నిష్టగా బోనం వండి అమ్మకు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది చాలా మందికి కూడా. సో మనం ఈ లైన్ చూడొచ్చు. ఇవన్నీ కూడా బోనం సమర్పించే భక్తులకు. నమస్తే అమ్మ, బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు మీరు ఈ ఆలయానికి? 5 ఏళ్ళ. 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి. అంటే మీరు ఇట్లా మట్టి కుండలోనే చెయ్యాలి అని మీరు సపరేట్ అలానే మొక్కుతున్నారా? ఓకే. 5 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ అమ్మవారి బోనం సమర్పణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సిద్దిపేట నుంచా? ఓకే. ఏ టైంకి స్టార్ట్ అయ్యారు? పొద్దున్న వచ్చి నేను నైట్ వచ్చి మా చెల్లె వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి నుంచి చేసుకొని. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి. సో చూసారు కదండి, సిద్దిపేట నుండి వచ్చారు. సో ఓన్లీ హైదరాబాద్నే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి వచ్చి బోనం సమర్పించడం, అలాగే అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎంతో మహిమాన్వితమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కూడా అనొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, చిన్న పాపని పట్టుకొని కూడా వచ్చారు. హాయ్ హాయ్. ఎలా ఉంది నీకు ఇక్కడికి రావడం ఆలయానికి? ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ సికింద్రాబాద్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఒక 8 years. 8 years నుంచి వస్తున్నారు. నార్మల్ అమ్మవారి దర్శనానికా లేకపోతే బోనం సమర్పణ? ఇక్కడ బోనం చేస్తాం, మా అత్తయ్య వాళ్ళది ఇక్కడే. ఓకే. ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? ఈసారి కొంచెం లైన్ డిలే అవుతుంది. లైన్ డిలే అవుతుంది. ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ కొంచెం కొంచెం టైం పడుతుంది.